వరల్డ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో భూ కాలుష్యం గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్య ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు రోజువారీ అవసరాల కోసం కంప్యూటర్లు, బ్యాటరీలు, ఛార్జర్లు, మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను విరివిగా వినియోగిస్తున్నారు. చెడిపోయిన తర్వాత లేదా పాతబడిన అనంతరం విచ్చలవిడిగా పడేస్తుండడంతో అవి భూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ శిక్షణ పరిశోధనా సంస్థ ఇటీవలి నివేదిక భయానక వాస్తవాలను వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. వాటి పునఃశుద్ధి మాత్రం ఆశించిన మేర ఉండటం లేదు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. 2010తో పోలిస్తే ఇది ఏకంగా 82% అధికం. 2022లో పుట్టుకొచ్చిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కనీసం 20% పునర్వినియోగానికి నోచుకోలేదు. 2030 నాటికి ఈ వ్యర్థాలు 8.2 కోట్ల టన్నులకు చేరవచ్చునని అంచనా. సరైన ప్రణాళికలు కొరవడినందువల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని వేల కోట్ల రూపాయల విలువైన వ్యూహాత్మకంగా అత్యధిక ప్రాధాన్యం కలిగిన లోహాలు మట్టిపాలు అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉండే అల్యూమినియం, రాగి లోహాలను పునర్వినియోగంలోకి తేవడానికి అవకాశం లేకుండా పోతోంది. దాంతో వాటి కోసం పదే పదే భూమిని తవ్వాల్సి వస్తోంది. దానివల్ల కాలుష్యం పెరుగుతోంది. ల్యాప్టాప్లు, ప్రింటర్లు, ఫ్రిడ్జ్లు, బ్యాటరీలు తదితరాల్లో ఉండే విలువైన లోహాలను దహనం చేసి ఎంతో శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధానంలో భాగంగా హరిత సాంకేతికతల్లో ఉపయోగపడే నియోడియం, పెల్లాడియం లోహాలను వెలికి తీయవచ్చు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధిలో వచ్చే విలువైన లోహాల పరిమాణం స్వల్పమే అయినా వాటి విలువ లక్షల రూపాయల్లో ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సిలికాన్ను పునర్వినియోగంలోకి తెచ్చే సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా సంస్థలకు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. వాటిని దహనం చేయడం ద్వారా వచ్చే ఉష్ణశక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల కూడా వాతావరణ కాలుష్యం పెచ్చురెలుతోంది. తేలికపాటి నిర్మాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో అల్యూమినియం వినియోగం పోను పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో రాగి వినియోగము అధికం కానుంది. గాలిమరలు, విద్యుత్ సరఫరా లైన్లు, వీటిలో అల్యూమినియం, రాగి వాడకం నానాటికి పెరిగిపోతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో 60% రాగి, అల్యూమినియం లోహాలే ఉంటున్నాయి. ఆయా వ్యర్థాల నుంచి ఈ లోహాలను సమర్థంగా పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, వైద్య పరికరాల్లో ఉండే ప్లాటినం తదితర లోహాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలి. విద్యుత్ వాహనాలకు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీల్లో వాడే నికెల్ అవసరం 2050 నాటికి 10 పెరుగుతోంది. అందువల్ల నికెల్ పునఃశుద్ధిపై పాలకులు దృష్టి సారించాలి. విదేశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం ఇంటి నుంచే మొదలవుతోంది. అక్కడ ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, జీవ సంబంధ వ్యర్థాలను గృహాల నుంచే వేర్వేరుగా సేకరిస్తారు. తద్వారా ఈ వ్యర్థాల్లోని లోహాలను వీలైనంత మేరకు శుద్ధి చేసి పునర్వినియోగం చేస్తారు. ఇండియాలో అన్ని రకాల వ్యర్థాలను ఒక్కచోటే గుమ్మరిస్తున్నారు. దాంతో వాటిని వేరుపరచడం కష్టతరంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం అవుతున్నాయి. దీనిని నివారించాలంటే గృహాల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడిగా సేకరించే ఏర్పాటు చేయాలి. వాటిని శుద్ధి చేసే కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి. తద్వారా విలువైన లోహాలను మళ్ళీ వినియోగంలోకి తెచ్చి పొడమిని భద్రంగా కాపాడుకోవాలి. ఈరోజు మనం ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పెరుగుతున్న భూ కాలుష్యం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.